ముందుగాల ముఖ్యమైన ముచ్చట ఏందంటే పోలింగ్ టైం పెంచింది ఎన్నికల సంఘం. ఎండలు బగ్గున్నాయి, ఓటర్లు బయటికి వస్తారో రారో, టైం పెంచాలంటే సరే అన్నది. పొద్దుగాల 7 గంటలకు వెళ్ళి పొద్దున్న జామ్లా 6 గంటల దాకా ఎప్పుడన్నా పోయి ఏలికి ఇంకంటించుకోవచ్చు. తెలుసు కదా, ఈ 13వ తారీఖు నాడే ఓట్లు. చలో ఇక హెడ్లైన్ చూడుండ్రి. 48 గంటలు కేసీఆర్ పై బ్యాన్, ఆర్డర్ వేసిన ఎలక్షన్ కమిషన్. సెంటరోళ్లతోటి సీఎం ఫైట్, ప్రశ్నించినందుకేనట కేసు. దేశంలో మస్తు కొంటుండ్రు బంగారం, 100 రోజులల్లా 136 టన్నుల బేరం. తీర్చిండట బీర్ల తిప్పలు. తాగుకుంటా ఎక్కడైనా కానీ యాక్సిడెంట్ అయినా కానీ 5 లక్షల రూపాయలు ఖచ్చితంగా కుటుంబానికి సాయం ఖచ్చితంగా చేయాలి. అవునబ్బా, సీఎం సరే దగ్గరుండి వీడియో తయారు చేపియొచ్చునా? గంతరికం ఉంటదంటారా? ఏహే ఒక వాట్సాప్ యూనివర్సిటీకి వెళ్ళి గిసొంటి బొచ్చెడొస్తుంటాయి, గిదోటి రాగానే గాయ చేయబట్టిరి. కేసు పెద్దదేనా లేకుంటే బెదిరిస్తానికి గిట్లా పెట్టొచ్చురా? ఏ కాదుల్లా, వెనకాల ఏరే కథ నడుస్తుందట. గది బయట పెట్టినందుకే గింత రామండం చేస్తురట అని ఎవ్వలకు దోషిందాలు మాట్లాడుతున్నారు. ఇంతకు అస్సలు ఏమంటుర్రో తెలుసుకోవాలే కదా. ఫేక్ వీడియోల సృష్టిలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా మొదటి ముద్దాయి రేవంత్ రెడ్డి అని మనం చేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి ఎవడైనా ఫేక్ వీడియోలు తయారు చేస్తాడా? బుర్రునే మాట్లాడుతున్నా. నేను ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి బహిరంగ సభలల్లో ఎస్ భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ రిజర్వేషన్లు రద్దు చేస్తుందని నేను చెప్తున్నా. ఇంకా మళ్ళీ ఫేక్ వీడియో ఎందుకే? ఏ వ్యక్తి ప్రమేయం ఉన్నా జైలు ఊచలు లెక్క పెట్టక తప్పదని మీరు మీ పోలీసులతో బెదిరించాలనుకుంటున్నారు చూడండి, అది ఒక్కటి మాత్రం జరగదు. కావాలంటే ఒక ఆయన ఈ రాష్ట్రంలో ఉంటాడు, ఫ్రీగానే ఉన్నాడు, ఎప్పుడైనా కావాలంటే మీరు పోయి ఆయన అడుగుండ్రి. బీజేపీ మళ్ళా గెలిస్తే రాజ్యాంగం మారుస్తుంది, రిజర్వేషన్లు ఎత్తేస్తుందనే కుట్ర బయట పెట్టినందుకే దొంగ కేసులు పెడుతున్నారని గరమైండు ముఖ్యమంత్రి సారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పార్టీ నాయకుడి మీద, ఒక ముఖ్యమంత్రి మీద ఫిర్యాదు చేసి నాన్ అవైలబుల్ సెక్షన్స్ పెట్టి ఆగమేఘాల మీద దేశ భద్రతకి ఏదో ముప్పు వచ్చినట్టు ఢిల్లీ పోలీసుని ఎందుకు ఎన్నుకున్నారంటే ఢిల్లీ పోలీసులు కేంద్ర హోంశాఖ కింద పనిచేస్తారు. అప్పట్లో బీజేపీ సర్కార్ ఉండగానే రాజ్యాంగం మార్చే కథ ముంగటికి తెచ్చిరని కాగితాలు చూపించిండు. ఈ గెజెట్ నోటిఫికేషన్ ప్రధానమైన ఆధారం. మీరు రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నారు. అయితే రాజ్యాంగం మార్చాలంటే పార్లమెంట్లో ఎక్కువ సీట్లు ఉండాలి, సగం రాష్ట్రాల అసెంబ్లీలు ఓకే చేయాలనేది రూలు. ఈరోజు 400 సీట్లు వస్తే చేసేద్దామని 8 రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేసి వాళ్ళ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నారు. సింగిల్ పాయింట్ ఎజెండాగా ముందుకెళ్తున్నారు. రాజ్యాంగాన్ని సవరించాలి, రిజర్వేషన్లను రద్దు చేయాలి. అయితే సోషల్ మీడియాలో తిరిగిన ఫేక్ వీడియో తోటి సీఎం గారికి సంబంధం లేదని ఢిల్లీ పోలీసులను కలిసి చెప్పింది లాయర్ సౌమ్య గుప్తా మేడం. ఇయాలనే ఎంక్వైరీకి రావాలని మొన్న నోటీసులు ఇస్తే 15 రోజుల టైం అడిగారు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా లీడర్లు. ఈ ముచ్చట ఇట్లుంటే నిన్న మోడీ తెలంగాణకు వచ్చిండు, మనకేం తెచ్చిండు? గాడిద గుడ్డు పెడుతుందో ఏం పెడుతుందో కూడా అవగాహన లేకుండా రేవంత్ రెడ్డి తల మీద పెట్టుకుని ఊరేగింపడము. ఏ మాటకా మాట కేసీఆర్ సార్ మైక్ తీసుకుండంటే కొసెల్లెటోరకు పొట్టు తిట్లు గ్యారంటీ. అవతలి పార్టీలను ఓ రేంజ్ లార్చుకుంటే గానీ సార్కు తుర్త అనిపించనట్టుంది. ముంగటున్నోళ్ళు సప్పట్లు అబ్బా మస్తు తిట్టిండని. కానీ ఇది అన్ని మాటల నడవది. ఓట్ల కోసానికి సీట్ల కోసానికి ఏది పడితే అది మాట్లాడితే ఇవాళ అసలే మాట్లాడకుంటాయే. కేసీఆర్ సార్ కు షాక్ ఇచ్చింది ఎన్నికల సంఘము. 48 గంటలు ప్రచారం బంద్ పెట్టాలని ఆర్డర్ వేసింది. ఎల్లుండి రాత్రి 8 గంటల దాకా బీఆర్ఎస్ అధ్యక్షుడు ఓట్ల గురించి మాట్లాడొద్దు, ప్రచారం చేయొద్దన్నట్టు. మొన్న సిరిసిల్లలో మీటింగ్ పెట్టి కాంగ్రెస్ పార్టీని అనకూడని మాటలు అన్నాడని ఆ పార్టీ లీడర్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అయితే ఎంక్వైరీలో కూడా వాజివే అని దేలుడితోటి రూల్స్ పట్టించుకున్నందుకు ఈ యాక్షన్ తీసుకుందన్నట్టు. మైబాద్ లో రోడ్ షోను ఎల్లమే ఓడిపించిండిగా. 48 గంటలు కేసీఆర్ ప్రచారం చేయొద్దని, ప్రచారంలో పాల్గొవద్దని నా మీద నిషేధం విధించింది. 48 గంటలు నా ప్రచారాన్ని నిషేధిస్తే మా అన్నదమ్ములు, మా టీఆర్ఎస్ బిడ్డలందరూ కూడా దాదాపు 96 గంటలు అవిశ్రాంతంగా పనిచేస్తారని బీఆర్ఎస్ భవన్ లో కార్మికులతో మీటింగ్ పెట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ నడుచుకున్నారు రామన్న. తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలంటే ఏం చేయాలి? తెలంగాణలో లేకుండా చేయాలి. ఎందుకంటే తెలంగాణ అంటేనే గుర్తొచ్చేది కేసీఆర్. ఇక బీజేపీ లీడర్ ఈ సవాల్ చేసిండు. 14.5 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేసిండు. ఎవలకు? అదానికి,
అంబానీకి, పెద్ద పెద్ద కార్పొరేట్లకు నరేంద్ర మోడీ. మెదక్ ఎంపీగా వెంకట్రామరెడ్డి సార్ను గెలిపియాలని సిద్దిపేటలో ఇంటింటి ప్రచారం చేసిండు హరీష్ రావు సారు. వెంకట్రామరెడ్డి గారికి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక ఇక్కడ పక్షాలకు చెందిన నాయకులు, ముఖ్యంగా బీజేపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారి పైన దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. సికింద్రాబాద్ లో ప్రజలను పార్లమెంట్ కు పంపాలని తలసాని సార్ బగ్గనే కష్టపడుతుండు. సికింద్రాబాద్ లో చరిత్ర తిరిగి రాయబోతున్నాం. మేము జూన్ 4వ తారీఖున రిజల్ట్స్ వచ్చినప్పుడు మీరే ఆశ్చర్యపోతారు. కరీంనగర్ వినోద్ సారు, ఖమ్మంలో నామా సారు, వరంగల్ సుధీర్ సారు, భువనగిరిలో మల్లేష్ సారు, చేవెళ్ల జ్ఞానేశ్వర్ సారు, జైరాబాద్ లో అనిల్ సారు, నార్కర్నూల్లో ప్రవీణ్ సార్ ప్రచారం జోరున్నది. ఎక్కువ సీట్లు గెలిపిస్తే తెలంగాణకు ఎంత ఫాయిదా అయ్యేది సాటింపేస్తున్నారు కారు క్యాండిడేట్లు. ఇప్పుడు వస్తువులైనా, ఇష్టలైనా, పండ్లైనా, ఆఖరికి కూరగాయలైనా మార్కెట్లకు క్వింటాలు లోడ్లకు లోడ్లే దిగినాయి అనుకోండి, రేటు పడిపోతుంది. అగ్వలు వస్తాయి కాబట్టి పబ్లిక్ బాగా కొంటారు. అదే మార్కెట్కు తక్కువ వచ్చినాయి అనుకోండి, రేటు పెరుగుతుంది. పబ్లిక్ కొనటానికి బుగులు పడుతుంటారు. ఏం కొనాలన్నా ఇంతే. కానీ ఓ దానికి మాత్రం రేటు పెరుగుతున్నా డిమాండ్ సుతా అట్లనే పెరుగుతుంది. ఇంతకు ముచ్చటేందంటే, పక్క భారతదేశం బంగారు దేశమేనబ్బా. చింతపండు కొన్నట్టే కొంటారు. మరి 3 నెలలనే 136 టన్నులు కొన్నారు. టన్నంటే 1000 కిలోలు, అంటే 1,36,000 కేజీల బంగారం బేరం చేసిరంటే ఎట్లున్నదో చూడురిగా. ఇది జనవరికి వెళ్ళి మార్చి లెక్క. అప్పుడు తులం 62,000, 63,000 ఉండే. అంటే ఓ దిక్కు రేట్లు రాకెట్ స్పీడ్ తో ఉరుకుతాంటే నిరుడు కంటే 10 టన్నులు కొన్నారంటే బంగారం మీద గంత పాయిరం. మరి ఇక ఏడాది లెక్కలు తీస్తే పోయినేడు 747 టన్నులు కొన్నారట దేశమంతా కలిపి. అల్కగా అర్థం కావాలంటే 7,47,000 కిలోల బంగారం. ఈ ఏడైతే 800 కేజీల బేరం అవుతుందని ఓ అందాజ లెక్క. హౌమల్లా మన ఇలువంతా బంగారంలోనే చూపిస్తామాయే. పెండిలా చూడాలరా నాయన, ఒక్కొక్కల పేయి మీద మొయ్యలేనన్ని నగలు. బిడ్డ పుట్టినా బంగారమే, 10 పాస్ అయినా బంగారమే. మొగోళ్ళేమన్నా తక్కువనా? ఆడోళ్లతోటి పోటీలు వడబట్టిరి. 5 ఏండ్లకు 10 ఉంగరాలు, మెడల దొడ్డు గొలుసులు. పైసలున్నప్పుడు ఓ 2 తులాలు కొనేస్తే రేపు బుజ్జి పెండ్లి కక్కెరికొస్తదని ఆపొచ్చిన. ఎవరికి పైసలు ఇచ్చినా మళ్ళా చేతికొచ్చేదాకా నిక్రముండదని బంగారు బిస్కెట్లు కొనేటోళ్ళు కొందరు. గింత కాయి చేస్తాం కాబట్టే తులం 74,000 వలికినా కొనుడైతే తగ్గుతలేదు. ఈ లెక్కన చూస్తే డబ్బున తులం 1,00,000 రూపాయలు, ఏడాదికి 1000 కిలోల బంగారం బేరం చేస్తామేమో పో. పిసిసి అధ్యక్షుడైన కాంచెల్లి కారు మీద జోరు పెంచిండు రేవంత్ రెడ్డి సారు. ఏడ గింత సందు దొరికిన జో పిడిచిపెట్టుడే. కొలువులు, పేపర్ లీకులు, ఇండ్లు, పోడు పట్టాలు, ధరణి తిప్పలు, భూముల బేరం మీద మస్తు కొట్లాడిండు. మొత్తానికైతే బీఆర్ఎస్ సర్కార్ను వడగొట్టి సీఎం సీట్లకు వచ్చిండు. ఇదంతా మొన్న. మరి ఇప్పుడు ఏం నడుస్తుందో ఎరికేనా? మీరు మంచిగా నజర్ వేసిండ్రో లేదో, మన సీఎం సార్ సీతా సెంటర్ వాళ్ళకే సూటి పెట్టి కొట్లాడుతున్నాడు. బీజేపీ మళ్ళా గెలిస్తే పక్కా రిజర్వేషన్లు ఎత్తేస్తుంది, మెజార్టీ కోసమే 400 సీట్లు అడుగుతుందని తెలంగాణ గడ్డ మీద నిలబడి మాట్లాడితే దేశమంతా చర్చ నడుస్తున్నది. ఇప్పుడు సెంటర్ పోలీస్ మంత్రి అమిత్ షా సార్కి వెళ్ళి ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు మోహన్ భగవత్ సార్ దాకా అందరు ఇదే అందుకునే కథ అయ్యింది. ఇంతలోనే ఫేక్ వీడియో పేరు మీద ముఖ్యమంత్రి సార్ కు నోటీసులు పంపి ఇవాళ ఎంక్వైరీకి ఢిల్లీకి రామంటే ఎలక్షన్ల బిజీలు ఉన్నాము, ఓట్లు వచ్చినాక వస్తామని గీ సవాల్ ఇచ్చిరిండు. ఢిల్లీలో పోలీస్ స్టేషన్ లో హాజరుగామని హుకుం జారీ చేసిండు అమిత్ షా గారు. మీ రేవంత్ అన్న కేసులకు భయపడతాడా? ఆ రాష్ట్రం నుంచి వచ్చి నా రాష్ట్రానికి వచ్చి నా రాష్ట్ర నడిగడ్డ మీద నిలబడి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని బెదిరిస్తున్నామంటే ఖబర్దార్ ప్రధానమంత్రి గారు. ఢిల్లీ పోలీసులను కాదు, సరిహద్దుల్లో ఉన్న సైన్యాన్ని తెచ్చుకో, నీ మొత్తం గుజరాత్ ను దించు బిడ్డ. ఏమా రేవంత్ రెడ్డికి మోడీ సార్ బుగులు పడుతున్నారని కాంగ్రెస్ హైకమాండ్ కెళ్లి జైరాం రమేష్ సార్ ఫుల్ హిమ్మత్ ఇచ్చిండు, మస్తు కొట్లాడుతున్నాడు అని. సెంటర్ వాళ్ళని గట్టిగా ప్రశ్నిస్తున్నందుకే దొంగ కేసులు బనాయిస్తున్నారు అనేది సీఎం సార్ మాట. తెలంగాణకి ఏం ఇస్తలేరానుడు కామనే, కానీ ఇట్లా ఇరైటీ గడ్డిచ్చే వరకు వాళ్ళకి సుర్రుమని వంకాయలు పట్టుకొచ్చారే. 10 ఏళ్లలో మోడీ తెలంగాణకి ఏమిచ్చిండు? మెట్రో రైలు అడిగితే ఏమిచ్చిండు? మూసీ నిధులు అడిగితే ఏమిచ్చిండు? ఈ నడుమ ఢిల్లీకి పోయి హిందీ ఇంగ్లీష్ టీవీలకు ఇంటర్వ్యూలు ఇచ్చిన, కేరళ కర్ణాటక రాష్ట్రాలకు ప్రచారానికి పోయినా బీజేపీ పెద్దలను ఆర్పారు అరుచుకునుడే. అసెంబ్లీ ఎలక్షన్ల కేసీఆర్ సార్ తోటి సెమీఫైనల్లో ఓట్లన్నట్టే పార్లమెంట్ ఎలక్షన్ల మోడీ సార్ తోటి ఫైనల్ ఫైటింగ్ చేయాలని ఫిక్స్ అయింది అన్నట్టు. ఇప్పుడు ఫైనల్స్ తెలంగాణ టీం వర్సెస్ గుజరాత్ టీం. తెలంగాణ టీం కు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి కెప్టెన్ అయితే
गुजरात टीम को नरेंद्र मोदी, अमित शाह कैप्टन। నాగలి బట్టే రైతన్న, సమ్మెట పట్టిన సూరన్న, సన్నాయి మేళం సంగన్న, రంగుల చీరన్నేసే నేతన్న, కండలు కరిగించే కంసాలి, ఇట్లా ఒక్కరేంది కాయ కష్టం చేస్తోళ్ళంతా కార్మికులే. పొద్దంతా చెమట తీసినా 2 పూటల తిండికే తిప్పలు పడే పరిస్థితులు ఇంకా ఉన్నాయి దేశంలో. వాళ్ళ కష్టాన్ని యాద్ చేసి హక్కులను గుర్తు చేసే ప్రపంచ కార్మిక దినోత్సవం ఇవాళ. ఎట్లెట్లా జరిగిందో అరుచుకుందాం పాన్రి. ఎర్ర జెండాలు ఎగిరేసుడు, జిందాబాదులు కొట్టుడు, బైక్ ర్యాలీలు, సన్మానాలు, మేడే పండుగ సంబురంగా చేసుకున్నారు కార్మికులు. ఓట్ల సీజన్ కాబట్టి అన్ని పార్టీల పెద్ద లీడర్లు పోటీల నిలబడ్డోళ్ళంతొచ్చి శుభాకాంక్షలు చెప్పిండ్రు. అన్నలు అక్కల కష్టాన్ని యాద్ చేసి సీదా పడని పార్టీలకు సూటి పెట్టిండ్రు. బీజేపీని వ్యతిరేకిస్తూనే వీటన్నిటిని నిర్వీర్యం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీని పక్కన పెడుతూనే మీ మనసుల్లో ఉన్నటువంటి సోనియమ్మ పార్టీని, ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారు. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా మోడీ ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించడం మే దినోత్సవ కర్తవ్యంగా ఉండాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అటు పార్టీల ఆఫీసుల సుతా మేడే వేడుకలు జరిగినాయి. పట్నం బీఆర్ఎస్ ఆఫీసుల కార్మికులతోటి మీటింగ్ పెట్టిండు రామన్న. మనం మర్చిపోయి మళ్ళీ లంగల దొంగల కోట్లేస్తే మళ్ళీ వాళ్ళే మన నెత్తి మీద కూర్చుంటారు. ఇదే మోడీ కదా 4 ఏళ్ల కిందట సావగొట్టినోడేవాడు ఈయన కదా. లెక్కకైతే కార్మికులకు ఫాయిదా అయితట్టు కొత్త చట్టాలు తెస్తాం, పని గంటలు తగ్గిస్తాం, టైం ప్రకారం జీతాలు పెంచిస్తాం, బీమా ఇస్తాం, మీ పిల్లల్ని చదివిస్తామని హామీలు ఇస్తుంటారు. ఓట్ల టైం కాబట్టి ఎక్కువ ఓట్లు పట్టాలే, ఎక్కువ సీట్లు గెలవాలన్న దాని మీదనే నజరేసిర్రన్నట్టు. పెద్దయినాక ఏమైతావని అడిగితే డాక్టర్, ఇంజనీర్, లాయర్, పోలీస్ అని చెప్తుంటారు. కానీ లీడర్ అయితే అని ఒక్కళ్ళు కూడా చెప్పరు. యువత రాజకీయాలకు రావాలి, పాలిటిక్స్లో మార్పులు తీసుకురావాలని డైలాగులు దంచుతారు కానీ టికెట్లు ఇచ్చే కాడ వెనక పట్టుబడతారు. కానీ ఈ పార్టీలు అట్లా కాదుల్లో సీనియర్ లీడర్లంతా కలిసి యువ లీడర్కు టికెట్ ఇప్పించిండ్రు. గెలిపిస్తానికి అందరు కష్టపడుతుండ్రు. ఉపాధి పనులు చేస్తోళ్ళని మందలిచ్చుడు, ఇల్లు తిరుగుడు, రోడ్ షోలు చేసుడు, కామ్రేడ్లను కలుసుడు. ఏహే ఎక్కడిది, కాళ్లకు బల్పాలు కట్టుకొని తిరుగుతున్నట్టే ఉన్నది పొర్రి పెద్దపల్లి కాంగ్రెస్ క్యాండిడేట్ వంశీసార్ ప్రచారం. ధర్మపూర్ నియోజకవర్గం చెగ్యాం, తాళ్లకొత్తపేటల కరువు పనులు చేస్తోళ్ళ కష్టాలు తెలుసుకొని తీరుస్తామని మాట ఇచ్చిండు. చల్లబతు బిడ్డ, మంచిగా చేసినావు అని చెప్పి నాకు ఒక మాట నాకు మనసులో మీరు కోరుకుంటే చాలు, నాకు అంతకంటే ఏమొద్దు. పని చేయాలని వచ్చిన నడిమిట్ల పోలీసు వాళ్ళు కారాపి చెకింగ్ చేస్తే ఏం దొరకలే. ఇక గోదావరి కన్లే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ సారు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సార్ తో కలిసి ప్రచారం చేసిండు. అటెనక శివాజీ నగర్ లో సిపిఐ ఆఫీసుకు పోతే మా ఫుల్ సపోర్ట్ మీకే అన్నారు ఎర్రన్నలు. మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్ లో కాంగ్రెస్ ఆఫీస్ లో మేడే వేడుకల్లో కార్మికులకు సన్మానం చేసినాక పార్టీలో చేరుతున్న వాళ్ళకు కండువాలు కప్పిండు వివేక్ సారు. కాకా వెంకట స్వామి గారికి ఏదైతే విలువలు ఉన్నాయో వంశీ కృష్ణ కూడా అదే విలువలు ఉన్నాయి. ఆయన పాటిస్తాడు, అలా తాత దారిలో ఉన్నాడు. అవురా మల్లిగా ఈ తాప కెట్టేస్తున్నావు, ఏం ఉనిపేసిన గుర్తే, మళ్ళా మార్చేదేముండదు. కాకా నీ ఓటెటు పడుతుంది? ముగ్గుట్లా చూసుకుంటే గాయన్నే జనత నయం అనిపిస్తున్నాడు, గటే కట్టుకొత్తుతా. పోషయ్య మామ నీ సంగతి ఏందే? అందరు హామీలు బగ్గనే ఇస్తున్నారు, ఎటేయాలనో ఇంకా ఏం అర్థమైతలేదురా. ఇగో గిట్లనే ఉండొచ్చు ఊర్లలో చర్చలు. మీ ఓటు మీ ఇష్టం కానీ ఓటేసే ముంగట ఏం చూడాలనో ఎరక చేస్తానికి ఇగో గీళ్ళు బయలుదేరిండ్రు. రైట్, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కాడికెళ్లి జాగో తెలంగాణ బస్సు యాత్రను చాలు చేసిండు రిటైర్డ్ జడ్జి చంద్రకుమార్ సారు. 11 రోజులు 10 పార్లమెంటు నియోజకవర్గాలు తిరిగేతానికి పాత కలెక్టర్ ఆకునూరి మురళీ సారు, ప్రజా సంఘాల లీడర్లు బయలుదేరిండ్రు. ఫస్ట్ నాడు చేవెళ్ళ, జహీరాబాద్ పబ్లిక్ జమయ్య కాడ బస్ ఆపి దేశంలో ఏం జరుగుతుందో చెప్తారన్నట్టు. బీజేపీ అనే పార్టీ రాజ్యాంగానికి, దేశానికి ఒక ప్రమాదకరంగా తయారైంది. మొన్న అసెంబ్లీ ఎలక్షన్ల సుత నెల రోజులు 69 నియోజకవర్గాల్లో జాగో తెలంగాణ బస్సు యాత్ర నడిచింది. బీఆర్ఎస్ ఏలుబడిలా ఇండ్లు రాలే, జాబులు రాలే, పోడు పట్టాలు రాలే, శ్రీమంతులకు కూడా రైతు బంధిస్తురు. ఇదేం పద్ధతి అని ప్రచారం చేసిండ్రు. పార్లమెంట్ ఎలక్షన్ టైంల సుత మల్లో పారి పబ్లిక్ ను మేలుగొల్పే కార్యం పెట్టుకురన్నట్టు. ఆనాకాలం చలికాలం వచ్చిందంటే గ్యాస్ బండలు జల్దీనైపోతుంటాయి. ఉడుకుడుకు తానాలు, ఏ పూట కాపూట ఉడుకుడుకు బువ్వ కూరలు, ముసురు పట్టుకుంటే పెంక మీద పేలాలేంచుడో బజ్జీలు దేవుడో ఉంటుంది. లేదంటే చికెన్ గోలిచ్చుకొని తినాల్సిందే.
హీగేముంది 2 నెలలు రావాల్సిన గ్యాస్ బండ 2 వారాల ముందే అయిపోతుంటది. కానీ ఇప్పుడు దీనికి సూటి పెట్టిండ్రంతా. ఇప్పుడు బగ్గ డిమాండ్ ఉన్నది దేనికంటే కరెంటుకు. నిమిషం లేకున్నా అస్సలు నడవది. నిన్నొక్కనాడే రాష్ట్రం అంతా 22,80,00,000 యూనిట్లు కాల్చిండ్రంటే చూడుర్రి. పోయినేడు కంటే 7 కోట్ల యూనిట్లు ఎక్కువ. తెలంగాణ వచ్చిన కాంచెల్లి ఒక్క రోజే గింత కరెంటు కాల్చుడు ఇదే మొదలు. అంతా ఎండల పుణ్యమే మరి. బయట అడుగు పెడతట్టు లేదు. పొద్దంత ఇంట్లోనే ఉత్తగుండొస్తుందా? ఉబ్బరానికి కుత ఉడుకుడే. ఇరాం లేకుండా ఫ్యాన్లు కూలర్లు తిరగాల్సిందే, ఏసీలు నడవాల్సిందే. కూలర్లు లేకపోతే ఉడకపోతే చాలా ఉంటుంది. 10 నిమిషాలు కరెంటు పోతే ఉండలేని పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా కూలర్ గాని ఏసీ లేకుండా ఉండలేక పరిస్థితి ఉంది. ఇక ఫ్రిడ్జ్ల నీళ్లు తాగంది పానం నిమ్మలం అనిపించదాయే. బడిపోరలకు సెలవులు వచ్చినాయి కాబట్టి టీవీలకు అస్సలు రెస్ట్ ఉంటలేదు. పొద్దంతా మోగుడే, అర్ధరాత్రి దాకా సినిమాలు చూసుడే, లేదంటే ఫోన్లకు ఛార్జింగ్ పెట్టుడే, ఓడ్చేదాకా గేములు ఆడుడు. పిల్లలకు అదో ఇదో తింటానికి చేసి పెట్టాలంటే మిక్సీలు గ్రైండర్లు ఎక్కువనే తిరుగుతాయి. గీ తీర్ల వాడుతున్న కరెంటు కోతలు లేకుండా బగ్గనే తనలాడుతుందట సర్కారు. మన కాడ తయారయ్యే కరెంటు జాలక పక్క రాష్ట్రాలకెళ్ళి కొని సప్లై చేస్తున్నారట. ఒక్క మాటలో చెప్పాలంటే ఎండాకాలం వెళ్ళేదాకా కరెంటు లేనిది ఏ పని నడిచేటట్టు లేదు పో. సివిల్స్ల ర్యాంకులు కొట్టినోళ్లను, ఇంటర్లో ఎక్కువ మార్కులు తెచ్చుకున్నోళ్లను, నిన్న విడుదలైన 10 ఫలితాలలో సుత ఎక్కువ జీపీఏ సాధించినోళ్లను ఈ స్కూళ్ళు, సంఘాలు, లీడర్లు సన్మానించిండ్రు. అట్లనేమో సమస్య తీర్చాలని సర్కార్తో కొట్లాడి సాధించిన వాళ్ళని సుతా సన్మానించుకుంటారు. 10 మందికి మీ వల్ల మేలైందని. అట్లనే ఓ కన్నకు సుతా సన్మానం చేసిండ్రు. మరి ఆయన చేసిన పోరాటం ఏంది, ఆయన సాధించిన విజయాలేంది అర్చుకోవాలి కదా. అన్న శాలువాలు తయారున్నాయే, చలో కానీర్రిగా. పక్క పంటున్నోళ్ళ చేతులకు బీర్లు వచ్చినాయంటే అన్నపుణ్యమే మరి. అవు తాగటోళ్ళ దూపదీరుస్తానికి తనలాడిండు కాబట్టి గీ తీర్ల సన్మానించుకున్నారు మందు మహారాజులు. మంచిర్యాల వైన్స్లు బార్లలో బీర్లు దొరుకుతలేవని సీదా ఆబ్కారీ డిఎస్పీకే ఫిర్యాదైండు తాగుబోతుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు తరుణన్న. సర్కార్ గల్లబెట్టి నింపే మీకు గంత తిప్పలు వచ్చిందా అని కాటన్లు తీస్తే తాగుడు తానం చేస్తున్న ఆనందంలో గీ సంబురాలు. అంతేకాదు తాగుబోతుల సంక్షేమ సంఘం డిమాండ్ విన్నారంటే తాగేటోళ్ళంతా ఉరికొచ్చి చీర్స్ ఎప్పుడు గ్యారంటీ. తాగుకుంటా ఎక్కడైనా కానీ యాక్సిడెంట్ అయినా కానీ 5 లక్షల రూపాయలు ఖచ్చితంగా కుటుంబానికి సాయం ఖచ్చితంగా చేయాలి. మా కిడ్నీలు ఖరాబ్ అయితే, మా లివర్లు ఖరాబ్ అయితే మీరు మాకు ట్రీట్మెంట్ చేయాలి. అలాంటిది మాకు ఉపయోగించండి రేవంత్ రెడ్డి సార్. తాగి బండ్లు నడుపుకుంటానో తాగి కాలం చేస్తానో ఇంటోళ్ళకి 5 లక్షలు ఇవ్వాలి. లిక్కర్కు లివర్కు జరిగే పోరాటంలో పానం ఖరాబ్ అయితే పుక్కట్ల ట్రీట్మెంట్ చేపియాలి. మానసిక వికలాంగుల కింద నెలకు 5,000 పింఛన్ ఇవ్వాలని మనోళ్ళ డిమాండ్లు. ఈ ఏరియా ఉత్తమ కస్టమర్ల కోసానికి అన్న కొట్లాడి సరిపోను బీర్లు సాధించిండు గాని కడమ జిల్లాలో బీర్లు దొరకక నోర్లేనుకపోయి తల్లడం మల్లడం అవుతున్నది యువత. ప్రస్తుతం అన్నం తక్కువైన ముక్కలైనా సరిపోతుంది కానీ మందు పోయకపోతే ఇంట్లో మర్యాద అనేది ఉండదు. ఏ చుట్టాలైనా, ఏ రిలేషన్ అయినా, ఫ్రెండ్స్ సర్కిల్ అయినా, ఏ ఫంక్షన్ చేసినా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ కావాలంటే కావాల్సింది ముందు మన చల్లనైన బీర్లు, లైట్ బీర్లు ఇంపార్టెంట్. ఇక వైన్స్ లోనర్లను అడిగితే 3 రోజులకు 20 కార్టన్లు ఆ విధంగా సప్లై సరిగా లేక మనం గిరాకీ వాళ్ళకు ఇవ్వలేక ఇదవుతున్నది. కాబట్టి ఉద్యమం రువడి కాకముందే తాగటోళ్ళ తిప్పలు తీర్చు రిసార్లు లేకుంటే ఖాళీ సీసాలతోటి కథం దొక్కేటట్టున్నారు. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటాం. మళ్ళా నమస్తే.